హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో నాటుకోడి పులుసు చేయాలంటే ఒక్కసారి ఇలా మసాలా పొడి వేసి చేస్తే రుచి సూపర్గా ఉంటుందండి. ఈ నాటుకోడి కర్రీని వడ, గారె, పూరి, చపాతి, దోశ, రైస్ దేనిలో తిన్నా కానీ రుచి మాత్రం అద్రిపోద్దండి. అంత బాగుంటుంది, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా తొందరగా అవుతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చికెన్ గ్రేవీతో భలే రుచిగా ఉంటుంది. దేనిలో తిన్నా కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నాటుకోడి పులుసును ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కేజీ నాటుకోడి తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కొట్టించి తీసుకున్నానండి. దీన్ని ఒక 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకా కర్రీలో కూడా మనకు ఉప్పు అవసరం ఉంటుంది కాబట్టి కాస్త తక్కువనే వేసుకోవాలి. ముందైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి. వేసుకొని ఈ ఉప్పు కారం దీన్ని బాగా పట్టించుకుంటే మనకు కర్రీ చేసేటప్పుడు ముక్క అనేది చప్పగా ఉండకుండా టేస్ట్గా బాగుంటుందండి. ఇలా ఉప్పు కారం ముందే పెట్టుకుంటే మనము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా కర్రీకి కారం అది పెట్టుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ని మీరు ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, కానీ ఉడకడానికి మనకు కుక్కర్లోనే తొందరగా అవుతుందండి. ఇక్కడ నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ని, హోల్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ నేను సుమారుగా 3 ఉల్లిగడ్డల్ని తీసుకున్నానండి. మీడియం సైజులో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనము చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం, కారం ఉప్పు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా బాగా మంటను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా ఉడికించుకోవాలి టమాటోల్ని కూడా. చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం పెట్టుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. మనం ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల ఈ ప్రాసెస్ అనేది తొందరగా అయి కర్రీ కూడా మనకు తొందరగా రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇలా చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ కర్రీ. అంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇక్కడ మసాలాని రెడీ చేసుకుందామండి. ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. జీడిపప్పు ఒక 10 దాకా తీసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ దాకా ధనియాలు తీసుకోవాలి. ఒక 10 దాకా బాదం పలుకులు తీసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా మసాలాను వేయించుకొని పొడి చేసుకుంటే మనకు కర్రీకి రుచి చాలా బాగా వస్తుందండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ముందుగా అయితే కొబ్బరిని బాగా వేయించుకోవాలండి. టైం పడుతుంది కాబట్టి కొబ్బరిని ముందుగా వేయించుకున్న తర్వాత దాని తర్వాత జీడిపప్పు ఇంకా బాదం పలుకులు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించిన తర్వాత లాస్ట్లో మనం ధనియాలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. చూడండి ఇక్కడ చికెన్ కర్రీలో కాస్త వాటర్ మనకు రిలీజ్ అయిందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకుంటే మనకు కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనము వేయించుకున్న బాదం పలుకుల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా రెడీ చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు ఇలా మెత్తని పొడిని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని దీంట్లో వేసుకోవాలండి. ఈ మసాలా పొడి వేసుకొని మనం చికెన్ చేసుకుంటే రుచి సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మొత్తం పొడిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ రెసిపీ అండి. తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలండి. ఇక నేను ఒక గ్లాస్, పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనము సన్నగా తరుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ నాటుకోడి కర్రీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. చూడండి చాలా మెత్తగా ఉడికిందండి కర్రీ అయితే. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. లాస్ట్లో ఇలా మనం చికెన్ మసాలా వేసుకోవడం వల్ల కర్రీకి ఫ్లేవరు, ఇంకా టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. లేదంటే మీరు మీడియం సైజు ఒక చిన్న లెమన్ని కూడా పిండుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చూడండి చికెన్ గ్రేవీతో రుచి సూపర్గా ఉండండి. ఈ పులుసు రుచి చూస్తే ఎప్పుడు మీరు ఇదే విధంగా చేసుకుంటారో అంత కమ్మగా ఉంటుందండి. దేనిలో తిన్నా, చపాతీ, పూరి, కర్రీ దేంట్లో కూడా రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఏ టిఫిన్లోకైనా, చపాతీలో అయినా, అన్నంలో అయినా రుచి సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.